ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బెన్హర్ గారు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ అద్భుతమైన సువార్థికుని స్వాగతం అనే ఈ కార్యక్రమం చేయడానికి మీరు విచ్చేసినందుకు మాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కాకినాడ పట్టణంలో అద్భుతమైన పరిచర్య చేస్తూ బెరాకా బ్లెస్సింగ్స్ అనే చర్చ్‌ని స్థాపించి అనేక మంది జీవితాలకు మీరు సువార్త మారుమూల ప్రదేశాల్లో కూడా వెళ్లి చేస్తూ మరి క్రీస్తు వైపు వారు నడిపిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. చర్చెస్ మీరు విస్తరిస్తూ బ్రాంచెస్‌ని ఇంకా పెంచుతూ పోతూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి అలాగే ఇక్కడ ఉన్న క్రైస్తవ సమాజం, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న క్రైస్తవ సమాజం కూడా మిమ్మల్ని ఒక నాయకులుగా గుర్తించి, ఒక ఉన్నతమైన పదవి కూడా ఇచ్చినట్టుగా మాకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని గురించి మనము కొంత సేపు మరి చర్చించుకుందాం. మీ అనుమతితో మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. కొన్నిసార్లు కొన్ని లోపల నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలని కఠినమైన పదాలేవైనా వాడినప్పుడు దయతో మమ్మల్ని మన్నించాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమంలోకి వెళ్ళకముందు వచ్చిన ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడివి, నిజమైన దేవుడివి. ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమంలో నిన్ను గూర్చి ప్రకటన చేయడానికి, నీ యొక్క కార్యాలను మేము వివరించడానికి, పరిచర్యలో మీరు సహాయం చేస్తున్న విధానాన్ని ప్రభువా ప్రజల ముందు ఉంచడానికి, అనేకులకు ప్రోత్సాహకరంగా, అనేక మంది జీవితాలకి దీవెనకరంగా ఈ కార్యక్రమం మీరు జరిగించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గోవాడ జోసెఫ్ బెన్నీ గారి చిన్ననాటి ఆ జ్ఞాపకాలు ఏమైనా మా వీక్షకులకు తెలియజేస్తారా? దేవుడు ఎందుకో నాకు తెలియదు కానీ చిన్ననాటి నుంచి దేవుడు ఆయన ఏర్పాట్లు, ఆయన కృపలో ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఎలా అంటే, నేను 2 సంవత్సరాల వయసులో ఒక మట్టి వరలో ఉన్న నూతులు పడిపోయింది సార్. పడిపోయినప్పుడు ఆ టైంకి ఎవరు లేరు, మా మదర్ ఉన్నారు. అయితే మా మదర్ కూడా గట్టిగా కేకలేయడం వినడం, ఎవరో ఒక వడ్రంగి మేస్తులు తండ్రి కొడుకులు రావడం, వచ్చి నన్ను నూతిలో చూడడం, వాళ్ళు అప్పుడు నిచ్చెన తెచ్చి ఆ తండ్రి పట్టుకొని నా కొడుకు దిగి నన్ను పైకి తీసుకొచ్చేటప్పుడు ఒక పావు గంట వరకు నేను నీటిలోనే ఉండిపోయానండి. మరి దేవుడు ఒక్క చుక్క కూడా నీరు తాకుండా ఎవరో కింద నన్ను అలా పట్టుకున్నట్టు. ఏ వయసులో ఉన్నది? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల వయసులోనే ప్రభు నన్ను ఆ విధంగా సహాయం చేశారు. తర్వాత మా కుటుంబంలో మా నాన్నగారికి వరుసగా 4 ఆడబిడ్డలు పుట్టారండి, మా సిస్టర్స్. అప్పుడు మా అన్నయ్య గారిని దేవుడు ప్రార్థన చేస్తే ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ నేను కూడా మగబిడ్డగా పుట్టడం మా ఫ్యామిలీలో చాలా హ్యాపీనెస్ తీసుకుని వచ్చింది. అలాగే చిన్నతనం నుంచే దేవుడు ఆయన యొక్క ఏర్పాటుని నా జీవితంలో రుజువుగా ఉంచారు సార్. అద్భుతం సార్. అయితే మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళండి? నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ చేసేవారండి. అమ్మగారు గవర్నమెంట్ టీచరు. వీరు యాక్చువల్గా నాన్నగారు ట్రాన్స్ఫర్ మీద మాది మచిలీపట్నం. మాది మచిలీపట్నం. కానీ నాన్నగారు కాకినాడ ఉద్యోగరీత్యా వచ్చేయడం వల్ల మేము మా నాన్నగారు వచ్చినప్పుడు 3 బిడ్డలతో వచ్చారు. కానీ ఇక్కడ తర్వాత మళ్ళీ 5 బిడ్డలు పుట్టారు. అందులో నేను 6వ వాడిని అనమాట. ఆ విధంగా కాకినాడలోనే నేను పుట్టాను. కానీ మా సొంత ఊరు మాత్రం మచిలీపట్నం. ఇప్పటికీ మా వాళ్ళందరూ, మా నాన్నగారి సైడు, మా అమ్మగారి సైడు అందరూ కూడా మా కృష్ణా జిల్లాలోనే ఉన్నారు సార్. మేము మాత్రమే కాకినాడ వచ్చాం. ఓకే సార్, మీ పూర్వీకుల గురించి కూడా కొంత వివరణ చెప్పగలిగితే బాగుంటది. అలాగే ఏ గ్రామం? మచిలీపట్నం అని చెప్పారు. మచిలీపట్నమేనా ప్రాపర్, లేకపోతే పక్కన ఎక్కడైనా? లేదు సార్, మచిలీపట్నమే, ఆనందపేట దగ్గర. ఓకే. మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? పూర్వీకులు నాన్నగారి తరపున వారి తండ్రి గారు కూడా ఉద్యోగం చేస్తూ సేవలో ఉండేవారండి. అలాగే మా నానమ్మ గారు చాలా గొప్ప విశ్వాసాన్ని ఆవిడ పొందుకొని, ఆవిడ మొత్తం కుటుంబం అంతటినీ కూడా ఒక చాలా దైవికమైన రీతిలో ఆవిడ నడిపించింది. ఆమె మా నాన్నగారి సైడు
చాలా గొప్ప విశ్వాసంతో వారు ముందుకు రావడం. తర్వాత ఆ కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రత్యేకించబడిన వారు ఉండి ఉద్యోగం చేస్తూనే సేవ చేసేవారు. అలాగే మా అమ్మగారు కూడా మా నాన్నగారిని బట్టి మా నానమ్మ గారిని బట్టి మా అమ్మగారు కూడా చాలా మంచి భక్తిలోకి వచ్చి వారిద్దరు నాన్నగారు అమ్మగారు చాలా ఏక మనసుతో 8 మంది బిడ్డల్ని కూడా దేవుని కొరకు పెంచారు సార్. అంటే దేవుని కొరకు పెంచారు అని అంటే క్రైస్తవ భక్తి విశ్వాసాలతో పెంచారు అన్నంత వరకు. అవును సార్. అవును. కానీ పరిచర్యలోకి ఎవరు వెళ్ళలేదు. పరిచర్యలోకి వచ్చాం సార్. ఎందుకంటే 8 మంది బిడ్డలకి మ్యారేజెస్ చేశారు. ఆ తర్వాత మాకు ఒక 22 మంది బిడ్డలు పుట్టారు 8 మందికి. 8 మందికి కలిపి. తర్వాత ఆ 22 మందికి మ్యారేజ్ ఇచ్చేస్తే ఇంకో 22 మంది వచ్చారు. ఈ 44 మందికి మళ్ళీ 23 మంది బిడ్డలు పుట్టారు. మొత్తానికి మా కుటుంబం ఇప్పుడు 103 సార్. 103 తరాలు. 4 తరాలు సార్. ఓకే. అయితే దేవుని మహాకృప ఏంటంటే 36 మంది దేవుని సేవకులు ఫుల్ టైమ్ లోకి వచ్చాం. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక 36 మంది దేవుని సేవలో ఉండడానికి పరిచర్య వారసత్వాన్ని తీసుకుందని అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. ఎందుకంటే నాన్నగారు ఉద్యోగం చేస్తూనే దేవుని సేవకు వచ్చారండి. ఆయన అద్భుతంగా దేవుడు ముట్టాడు. ఎందుకంటే పక్క టెంకులు 3 టీబీ వచ్చి తినేస్తే వారిని అప్పుడు చిత్తూరులో డాక్టర్స్ 3 నెలలు రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేసినప్పుడు నాన్నగారిని ఒక్క రాత్రి దేవుని దూత దర్శనం ఇచ్చి, బెన్నీ నీ 3 ఊపిరితిత్తులు నేను పూర్తి చేస్తున్నాను, నువ్వు ఇంకా ఉద్యోగానికి వెళ్ళొద్దు, సేవకు వచ్చామంటే ఇంకా నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళలేదండి. అప్పటి నుంచి ఆయన ఫుల్ టైం సేవకు వచ్చారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా అంచులంచులుగా దేవుడు అలా సేవకు పిలవడం జరిగింది. దేవుడు పిలిచాడు కానీ తల్లిదండ్రుల బలవంతం ఏమి లేదు సార్. ఏమి లేదు. ఎందుకంటే వారసత్వం అని అంటే అందరు అనుకుంటారు ఏంటంటే లేదు సార్, అలా కాదు. అంటే దేవుడు అలాగ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్యామిలీలో వాలంటీర్గా వాళ్ళు కూడా సమర్పించుకున్న వారు ఉన్నారు. ఆ విధంగా దేవుడు సహాయం చేశారు. అంటే ఈ దేవుని పిలుపును అందుకునే పరిచర్యలోకి వచ్చారు. అంతే, దేవుడు పిలిచాడండి. ఎందుకంటే లేదు అనుకుంటే తల్లిదండ్రులు తర్వాత మేము చూసుకోవాలన్నా లేదండి, బలవంతం ఏమి లేదు. అసలు నాకు సేవకు రావాలని లేదు. యాక్చువల్గా నాకు అసలు సేవకు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది సేవకులు ఉన్నారు కానీ మా ఇంట్లో ఇంకా నాకు ఇష్టం లేదు. అందుకనే నన్ను చదివించారు కూడా, బిఈడి చదివించారు నన్ను. నేను మచిలీపట్నంలోనే నేషనల్ కాలేజీలో బిఈడి చేశాను. బిఈడి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను జాబ్ కూడా జాయిన్ అయ్యానండి. జాబ్ కూడా జాయిన్ అయిన కొన్ని రోజులకే నాకు భయంకరమైనటువంటి టైఫాయిడ్ వచ్చి, టైఫాయిడ్ లో నాకు ధనుర్వాతం అనే జబ్బు వచ్చిందండి. ఆ ధనుర్వాతం అనే జబ్బు రావడం వల్ల నోరు కరిసిపోయింది, ఒళ్ళంతా కొట్టేసుకోవడం, ఎవరు నన్ను కంట్రోల్ చేయలేకపోయేవారు, అలా విరిగిపోతూ ఉండేవాడిని. అయితే అలాంటి టైంలో డాక్టర్స్ వచ్చి డిక్లేర్ చేశారు, ఈ అబ్బాయి ఎట్టి పరిస్థితిలో బ్రతకడం, ఎందుకంటే ఇతనికి వచ్చింది ధనుర్వాతం, మీరు అప్పుడు టీటీ అనే ఇంజెక్షన్ ఇప్పించుంటే ఈ అబ్బాయికి జబ్బు వచ్చేది కాదు, కానీ మీరు చాలా అన్యాయం చేశారు మీ అబ్బాయికి, అలాంటి టీటీ ఇంజెక్షన్ ఇప్పించకుండా అని డాక్టర్స్ ఇంక నన్ను హాస్పిటల్కి పంపించొద్దని చెప్పారు, ఎక్కడ జాయిన్ చేయొద్దు అన్నారు. తర్వాత ఇంకా నన్ను ఒక డార్క్ రూమ్ లో పడేయమన్నారు. ఒక డార్క్ రూమ్ లో పడేసి అలాగే కొట్టుకొని చచ్చిపోతారని చెప్పారు. అప్పుడు నన్ను అలా డార్క్ రూమ్ లో పడేశారు. దరిదాపు ఒక రోజు కాదు సార్, అలాగే 6 days నేను డార్క్ రూమ్ లో ఉన్నాను. చాలా భయంకరం, ఇంకా హారిబుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంత నిప్పుల మీద పడుకోబెడితే ఎలా ఉంటారో అంత శకలు వచ్చేవి, తల దగ్గర 100 మంది, కాలు దగ్గర 100 మంది ఇలా లాగితే అంత పెయిన్ ఫిక్స్ అయ్యి, అయితే నేను బ్రతకలేను అనిపించింది, నేను చచ్చిపోతాను తెలుసుకొని నేను ఎందుకో దేవుని ప్రార్థన చేశాను, యేసు ప్రభువా ఈ బాధ భరించలేకపోతున్నాను, నన్ను చంపే, నేను చనిపోతాను లేదా బ్రతికించు, కానీ ఇంకా ఇలా మాత్రం నేను ఉండలేను అన్నప్పుడు ఒక 6 రోజుల తర్వాత తెల్లవారుజాము 3 గంటలకి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వచ్చారని అలా చెప్తున్నానంటే ఆయన ఏమి తెల్ల బట్టలతో గడ్డంతో వెలుగ్గా రాలేదండి. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ గా వచ్చారు. వచ్చి చీకట్లో నేను చూస్తున్నాను, వచ్చి నన్ను ఇలా ముట్టుకున్నారు. అది కళ కాదు, దర్శనం కాదు, రియల్. ఇలా ముట్టుకున్నారు. ముట్టుకుని ఆయన అలా వెళ్ళిపోయారండి. జస్ట్ ఆయన అలాగ వెళ్ళారు, నా నోరు వచ్చేసింది, టోటల్ హీలింగ్ వచ్చిందండి. దేవుడు నన్ను పూర్తిగా స్వస్థపరిచాడు. అంటే ఇది ఫిజికల్ గా, అంటే చాలా మంది విశ్వాసాలకి తెలియదు కాబట్టి అవును సార్, ఇది అనుభూతి అనుకుందామా, లేకపోతే యేసు ప్రభువే నేరుగా వచ్చి
మీకు ఆ రకంగా చేశారు నేను అలాగే ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి నన్ను టచ్ చేసిన తర్వాత అదేలే. పూర్తిగా బాగైంది. ఎందుకంటే నా జబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంక బాగయ్యేది కాదు. ఓకే. కానీ అలాంటిది ఇన్స్టెంట్ గా 1 సెకండ్, అంతే. ఒక సెకండ్ మళ్ళీ ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాలేదండి. ఓకే. సో ఆ తర్వాత నేను ఇంకా మినిస్ట్రీకి వచ్చాను. ఓకే. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల నుండి నేను 45 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో ఉన్నాను. ఓహో! 45 ఇయర్స్ నుంచి నేను ఆల్మోస్ట్ నేను యవ్వన వయసులోనే జస్ట్ నేను కొన్ని రోజులు జాబ్ చేశాను. తర్వాత రిజైన్ చేశాను. రిజైన్ చేసి పరిచయకి వచ్చాను. ఇప్పుడు మీకు మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మా పాప, నాకు ఒక పాప, ఒక బాబు. మా పాప అల్లుడు గారు యుఎస్ లో పనిచేస్తున్నారండి. వాళ్ళకి 2 బిడ్డలు. మా అబ్బాయి, మా కోడలు కూడా మినిస్ట్రీలోనే ఉన్నారు. మా అబ్బాయిని కూడా నేను ఇంజనీరింగ్ చేశాడు, జేఎన్టీయూలో లెక్చరర్ చేశాడు. నేను ఎందుకో బలవంతంగా మా అబ్బాయిని మినిస్ట్రీలో పెట్టాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు పిలిస్తే వాడిని దేవుడు వాడుకుంటాడు. మా నాన్నగారు ఎందుకు మినిస్ట్రీలో పెట్టారని బాధపడొచ్చు కదా అని నేను జాబ్ చేసుకోమన్నానండి. ఇంజనీరింగ్ కాలేజీలో వాడు లెక్చరర్ గా జాబ్ చేస్తూ వాడికి దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి రిజైన్ చేసి దేవుడు సేవకి వచ్చాడు సార్. పూణేలో యూబిఎస్ లో బీడీ చేశాడు 4 years. తర్వాత ఇప్పుడు అసోసియేట్ పాస్టర్ గా మా కోడలో బాబు కూడా నాతో పనిచేస్తారు. పరిచర్యలో ఉన్నారు. సో మేడం గారు ఏం చేస్తారండి? నా సతీమణి బిఈడి టీచర్ అండి. ఆవిడ ఎన్సిసి ఆఫీసర్ గా కూడా పనిచేశారు. అయితే ఆవిడ జీవితంలో కూడా నాకు లాగానే ఆవిడకి అనుకోకుండా క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఆల్మోస్ట్ 76% ఇంకా బ్రతకదని చెప్పారు. ఇంక ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, మీరు ఇక్కడ వద్దు. ఏ హాస్పిటల్, ఎంబీఆర్ శర్మ గారిని సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్, చాలా మంచి డాక్టర్ ఆయన. ఆయనే సజెస్ట్ చేశాడు, పాస్టర్ గారు ఈ ఆశ్రమ గారు బతకరండి, కానీ ఏదో కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి మీకు వెల్లూరులో తమిళనాడులో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళండి, నేను లెటర్ రాసిస్తాను. లెటర్ రాసి ఇచ్చారండి. అప్పుడు నాకు వెల్లూరు తెలీదు, సిఎంసి తెలీదు, కానీ వెళ్ళి అక్కడికి లెటర్ చూపిస్తే డాక్టర్స్ చెప్పారు, సార్ అంతా అయిపోయింది, లాస్ట్ స్టేజ్, ఇంక ఈవిడికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆవిడ ఇంకా నరకం చూస్తారు కనుక ఆవిడకి ఏం వద్దు, టాబ్లెట్ ఇవ్వండి. ఆవిడకి ఇంకా ఆల్మోస్ట్ బోన్స్ అన్ని కూడా పాడైపోయినాయి, ఆవిడ ఎముకలు కూడా ఇరిగిపోతాయి, ఆవిడ ఒక ఒళ్ళంతా ఎముకలు ఇరిగిపోయి ముద్దలాగా అయిపోయి చచ్చిపోద్ది, సో మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఏంటి ప్రభా, ఏంటి ఇదేంటి, మా జీవితం ఇలాగ అయిపోయింది. నేను పాస్టర్ గారిని, నా పిల్లలిద్దరూ అప్పుడే ఎదుగుతున్నారు, జస్ట్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు, ఏంటి ఇలాగని నేను చాలా బాధపడి, నేను అయినా సరే ఆ డాక్టర్స్ రిక్వెస్ట్ చేశాను. ఏమని, అయ్యా అందరు చనిపోతాం, నా భార్య కూడా చచ్చిపోతే తీసుకెళ్ళిపోతాను, జాయిన్ చేసుకోమంటే ఆయన జాయిన్ చేసుకోండి అన్నారు. కానీ 3 days తర్వాత జాయిన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది. ఇంకా అదొక భయంకరమైన ట్రీట్మెంట్. హై బీపీ, హై షుగర్, డెలేరియా, రోజు 15 విరోచనాలు చెప్పిన 3 నెలలు 5 నెలలు ఉన్నాం సార్ హాస్పిటల్లో. ఆవిడ ట్రీట్మెంట్ ఇంక చాలా వరస్ట్. ఎప్పుడో ఆవిడ చనిపోద్దనే చెప్పేవాళ్ళు రోజు. కానీ దేవుని మహాకృప వల్ల ఒక రోజు డాక్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడు మేడం గారికి క్యాన్సర్ లేదు, క్యాన్సర్ అయిపోయింది, ఎట్లా జీరో అయిపోయిందండి. వాళ్ళు దేవుడు కూడా నాకు ఎలా దర్శనం ఇచ్చాడో మా మిస్సెస్ కూడా ఆయన తాకి ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టు అదంతా బ్లడ్ అంతా చల్లగా అయినట్టు దేవుడు అలాగా ఆమెకు కూడా ఒక వాగ్దానం ఇచ్చి అంతా క్లియర్ అయిపోయింది. రిపోర్ట్స్ అన్ని జీరో వచ్చినాయండి. రిపోర్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయండి మేడం గారు, ఉన్నాయండి రిపోర్ట్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి సార్. ఓకే. సో సిస్టర్ గారి జీవితంలో కూడా 17 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి. అసలు క్యాన్సర్ ప్రభావమే లేదు. దానికి సంబంధించిన మెడిసిన్ ఏం తీసుకోండి? ఏం లేదండి, ఏం లేదు. ఓకే. మళ్ళా రాలేదు. దేవుని మహాకృప. సో అలాగా మేమిద్దరం కూడా ఇప్పుడు మినిస్ట్రీలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. మీరు మామూలుగా ఎవరైనా పరిచర్యకు వస్తే మన సంఘం కట్టుకోవడానికే ఇష్టపడతారు. అట్లాంటిది ఈ సంఘం నా సంఘం కాదు, దేవుని సంఘం,
ఈ సంఘాన్ని నేను తప్పకుండా దీన్ని పోషించాల్సిన బాధ్యత నాదే అన్నట్టుగా తీసుకొని, దీంతో పాటు నా చుట్టూ ఉన్న నాయకులను కూడా నేను క్రమపరచాలి, వాళ్ళతో కలిసి చేయాలి పరిచర్య అన్న ఉద్దేశ్యం ఎప్పుడు కలిగింది? ఆ! న నన్ను దేవుడు పిలిచినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడండి. హ్మ్. దేవుడు వాడుకుంటాను వాగ్దానాలు ఇచ్చారు. నాకప్పుడు అర్థమయ్యేది కాదు. దేవుడు వాడుకుంటానంటున్నాడని దేవుడు నన్ను చాలా విధాలుగా తరబీదునిచ్చి, హుహు. ఇచ్చిన తర్వాత దేవుడు నాకొక భారం ఇచ్చాడండి. హ్మ్. అసలా పాస్టర్స్ అందరిని కలపాలని, హ్మ్. కాకినాడ పట్టణంలో ఒక హ్మ్. పాస్టర్ ఫెలోషిప్ స్టార్ట్ చేయాలని, హ్మ్. అలాంటి ఐడియా వచ్చి కాకినాడలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్ గారు హౌస్ ఆఫ్ ప్రేయర్ విజయ్ కుమార్ గారు, హ్మ్. అప్పుడు గోవాడ పూర్ణచంద్రరావు గారు, హుహు. టీఎస్ఐ చర్చ్ పాస్టర్ గారు, అలాగే లూథరన్ చర్చ్ పాస్టర్ గారు, హుహు. తర్వాత జ్ఞానానందం గారని ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌లో ఉండేవారు. ఆయన మేమందరం కలిసి ఒక హ్మ్. ఒక గ్రూప్ ఆఫ్ ఒక 18 మెంబర్స్ హ్మ్. ఫెలోషిప్ స్టార్ట్ చేశారు. హ్మ్. ఆహ్, బైబిల్ మిషన్ వాళ్ళు గూడా మీతో బైబిల్ మిషన్ వారు ఇంక అందరూ దేవుని దయ వల్ల హ్మ్. అందరు పాస్టర్స్‌ని కలుపుకొని ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసి, హ్మ్. కాకినాడ పట్టణాన్ని ఏ విధంగాన దేవునిలోకి హ్మ్. నడిపించాలి అనే ఒక గురితో మేము స్టార్ట్ చేస్తామండి. ఓకే. సో, ఇప్పుడు ఈ కాకినాడ పట్టణంలో ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎంతమంది పాస్టర్లున్నారు? ఆహ్, అంటే జిల్లా వైస్ అయితే ఒక 4000 మంది పాస్టర్స్ ఉన్నారు సార్. ఓకే. 4 ఉన్నారండి. కాకినాడ పట్టణంలోనే 400 మంది పాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు జిల్లా నాయకుడిగా గుర్తించాలా? కాకినాడ పట్టణం నాయకుడిగా గుర్తించాలా? లేకపోతే రాష్ట్ర నాయకులుగా గుర్తించాలా? చాలా ఆశ్చర్యం అండి. చాలా మంచి ప్రశ్న వేశారు. హ్మ్. నాకెప్పుడూ గూడా ఏదో ఒక నాయకత్వం ఇవ్వాలని నేనెప్పుడూ ఆశించలేదు. కానీ నేను నా దర్శనాన్ని పంచుకున్నప్పుడు వారు నాకు కాకినాడలో ఉన్న అన్ని పోస్టులు ఇచ్చారు. ఓకే. నేను సెక్రటరీగా, ట్రెజరర్‌గా, హ్మ్. వైస్ ప్రెసిడెంట్‌గా చేశాను. హుహు. ఆ తర్వాత దేవుడు ఈ ఈ కాకినాడలో ఉన్నటువంటి దేవుడిచ్చిన కృపను బట్టి ఆహ్, జిల్లా నాయకులు నన్ను గుర్తించి హ్మ్. జిల్లాకి నన్ను గౌరవ అధ్యక్షులుగా ఓహ్! నన్ను యాక్చువల్‌గా అధ్యక్షులుగా ఉండమన్నారు. నేను ఉండను. యువతరాన్ని మనం లేపాలి హ్మ్. అని నేను యవనస్తుల్ని హ్మ్. అధ్యక్షులుగా దుమ్మేటి సాగర్ గారిని హ్మ్. జిల్లా ప్రెసిడెంట్‌గా ఉంచి, హుహు. నేను గౌరవ అధ్యక్షుడిగా ఓకే. ఉన్నాను సార్. ఓకే. మళ్ళా జిల్లా అంతట్లో కూడా దేవుడు సహాయం మళ్ళా నన్ను స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా తీసుకున్నారండి. ఓహ్! ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్‌గా నన్ను ఓకే. తీసుకున్నారు. ఓకే. మా సిన్హాయి గారు, ఓకే. ప్రతాప్ సో సిన్హాయి గారు. సో, అందుకని ఆహ్, ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ మీటింగ్స్ జరిగినా గూడా జిల్లా నాయకులే కాదు, రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి ఎక్కడ ఉంటే అక్కడ మీరు కనబడతా ఉన్నారు. మీ ముద్ర గూడా అక్కడ కనబడతా ఉంది. సో, ఈ రకంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకెట్లా అనిపిస్తుంది? ఆ! చాలా హ్యాపీగా ఉందండి. అంటే అసల దేవుడు ఏ పదవిని మనం కోరుకోకుండా హ్మ్. దేవుడు నన్ను అలాగ రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ ఇప్పుడు నేషనల్‌గా కూడా నేషనల్ బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్‌కి హ్మ్. ఆహ్, బోర్డ్‌లో మెంబర్‌గా కూడా నన్ను తీసుకున్నారు. అయితే నా ఆశ ఏంటంటే ఎంత ఎదిగినా మనము దేవుని ప్రభావాన్ని హ్మ్. ప్రజల మీదకి చూపించాలి. హ్మ్. నెక్స్ట్ వేర్ ఎవర్ వి ఆర్ హ్మ్. మనం గ్రేట్ బ్లెస్సింగ్ హ్మ్. మన దేశానికే, హ్మ్. రాష్ట్రానికే, అది ఏమి క్రైస్తవ జనాంగానికి మాత్రమే కాదు. హ్మ్. యావత్ ప్రజలందరికీ కూడా ఒక బ్లెస్సింగ్‌గా ఉండాలనేటటువంటిది నా దర్శనం. దేవుడు అలాగే నేను అలా ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా నేను ఎక్కడున్నా సరే, నేను చాలా కాకినాడలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటాను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తుంటాను, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంటాను, ఎస్పీ గారు వాళ్ళందరూ నన్ను పిలిచి ప్రోగ్రామ్స్‌లో ఇన్వాల్వ్ చేసుకుంటారు. వాళ్ళు నాతో ప్రార్థన చేయించుకుంటారు. ఓకే. సో, ఆ విధంగా నాకు చాలా హ్యాపీగా ఉంటదండి. రైట్. ఇంకో ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ క్రైస్తవ విశ్వాసులకు లేకపోతే సంఘ కాపరులకు వ్యతిరేకత ఏమైనా ఉందా? చాలా వ్యతిరేకత ఉందండి. ఆ! ఆహ్, ప్రతి చిన్న పాస్టర్ గారి దగ్గర నుంచి పెద్ద పాస్టర్ గారి వరకు కూడా వ్యతిరేకత ఉంది. అంటే వ్యతిరేకత సంఘంలోనా? సమాజంలో ఆహ్, స్ హ్మ్. సంఘంలో కాదు గానీ, ఈ మధ్య పరిస్థితులు మారడం ద్వారా హ్మ్. ప్రజల వైపు నుంచి ఇంతకు ముందంత స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదు. ఇంతకు ముందంత స్వేచ్ఛ లేదు.
అంటే ఇంతకు ప్రతి ముందు స్వేచ్ఛగా వెళ్లి పరిచర్య చేయడానికి చేయడానికి స్వేచ్ఛగా ఉండేది. చేయడానికి నేను హాస్పిటల్‌కి వెళ్ళేవాడిని, జైలుకి వెళ్ళేవాడిని. తర్వాత నాయకులకి దగ్గరికి వెళ్ళేవాడిని. పెద్ద పెద్ద క్రూసేడ్స్ పెట్టేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. దేవుని సేవ ఎప్పుడు కుంటుపడదు సార్. ఓకే. ఎందుకంటే ఇది దేవుని సంఘం. అదేలే. ఇది దేవుని పని. మీరెలాగైతే దేవుని పనిని అంటే ఇప్పుడు వ్యతిరేకత ఉన్నా ముందుకు తీసుకువెళ్ళాలనే కోణం మీరెలా చూపిస్తున్నారో, అలాగే రాష్ట్ర ప్రజలు లేపోతే దేశ క్రైస్తవ విశ్వాసులు, నాయకులు చేయాల్సిన పని పందా మార్చుకొని ప్రభు పరిచర్యకు ముందుకు కదలాలి అన్న సిద్ధాంతం ఏదైతే పాస్టర్ గారు తీస్తున్నారో, ఆ రకంగా మీరు కూడా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. సో, ఇప్పుడు మీరు వెళ్తున్న ఏదైతే మెళకువలున్నాయో, అవి మీరు నాయకులుగా మీ కిందున్న వాళ్ళకి కూడా చెప్తున్నారా? ప్రతి మీటింగ్‌లో చెప్తాను సార్. ఓకే. ఎందుకంటే మనం ప్రేమతో హ్మ్. సమాజానికి సేవ చేస్తూ, మనం అందరి క్షేమాన్ని కోరుతూ ఎందుకంటే హ్మ్. దేశ క్షేమమే మన క్షేమం అని క్షేమం. బైబిల్ చెప్తుందండి. రైట్. అండ్ తర్వాత అధికారులకు లోబడండి, హ్మ్. పన్నులు కట్టండి అని మన బైబిల్ చెప్తుందండి. అవును. అందుకని నేను ఖచ్చితంగా చెప్తాను. అందరూ మనం పన్నులు కట్టాలి. మనం అందరూ అధికారులకు లోబడాలి. హ్మ్. మనం గవర్నమెంట్ ఏ ప్రభుత్వమైనా సరే, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి అని ఆల్మోస్ట్ మా పాస్టర్లందరం కూడా హ్మ్. మేము చేస్తూ ఉంటాం సార్. ఓకే. ప్రభుత్వాలకు లోబడాలి. అలాగే నాయకులకు లోబడాలి. మనం ప్రభు పరిచర్య చేసేటప్పుడు మాదిరిగా ఉండాలి అన్న అద్భుతమైన విషయాలు మీరు తెలియజేశారు. అయితే మా ప్రియమిత్రుడు ప్రవీణ్ పగడాల గారు మీకు పరిచయం అయిన తర్వాత వారిని మీరు ఉపయోగించుకున్నారు చాలా సార్లు. పరిచర్యలో వాడారు. సో, అలాగే ఎల్‌కే మృత్యుంజయ్ గారు ఇంకా చాలామంది రక్షణ టీవీ ద్వారా వస్తున్న వక్తలను మీరు వాడుతూ ఉన్నారు. సో, రక్షణ టీవీ చేస్తున్న ఈ పరిచర్యలు ఆహ్, హ్మ్, ఎలా అనిపిస్తున్నాయి? ఇక్కడ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ టీవీ ద్వారా రక్షణ టీవీ వారు ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమమైనా కాకినాడలో చాలా జయకరంగా జరిగిందండి. అవును. తర్వాత మీరు చేస్తున్న పరిచర్య అది వెలకట్టలేనిది. ఎందుకంటే నాకెలా అనిపిస్తది, మా చర్చ్‌లో 1000 మందికి నేను వాక్యం చెప్పొచ్చు. హ్మ్. లేతే ఒక 500 మందికి చెప్పొచ్చు. కానీ ఈరోజు మాలాంటి వారికి మేము మీ రక్షణ టీవీలో వాక్యం చెప్పుడు ద్వారా హ్మ్. లక్షల మంది వాక్యం వింటా ఉంటారు. అవును. అనేక మంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే, సార్ నేను మిమ్మల్ని రక్షణ టీవీలో చూసాను సార్ చూసాను. అని. నన్ను చాలా మంది పర్సనల్‌గా మిమ్మల్ని టీవీలో చూసాం గానీ, హ్మ్. ఈరోజు మేము పర్సనల్‌గా పర్సనల్‌గా చూస్తామని వాళ్ళు ప్రార్థన చేయించుకోవడం. హ్మ్. తర్వాత మీ వాక్యాలు వింటున్నాం అని చెప్పినప్పుడు నాకు హ్మ్. చాలా ఆనందం వేస్తదండి. ఆమేన్. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు ప్రభువా! హ్మ్. నువ్వు ఈ విధంగా కూడా మమ్మల్ని రక్షణ టీవీ ద్వారా వాడుకున్నారని హ్మ్. నేనెప్పుడు మీ పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తా ఉంటాం. హ్మ్. ఎప్పుడు చేస్తా ఉంటాం. మేమెప్పుడు మీ రక్షణ టీవీ ప్రోత్సాహకరంగా ఉంటాం సార్. రైట్. థాంక్ యూ. మీరు చాలామంది క్రైస్తవ నాయకుల్ని కదిలించడం, అలాగే పాస్టర్ గారు, మీరు పిఎం హెన్రీ గారు, అలాగే యేసురత్నం గారు, చాలామంది వరప్రసాద్ గారు అవును సార్. వీళ్ళందరూ కూడా కాకినాడ నుంచి మూర్తిరాజు గారు టీవీలో వచ్చిన వాళ్ళలో చాలామందున్నారు. నాకు తెలిసి ఒక 10, 15 మంది ఈ కాకినాడ పట్టణం నుంచే రక్షణ టీవీలో వక్తలుగా ఉండి పరిచర్య చేస్తారు. అయితే రక్షణ టీవీ ద్వారా వచ్చిన ఈ వక్తలు ప్రవీణ్ పగడాల గారు ఏదైనా ఇంపాక్ట్ ఈ ఏరియాలో చూపించగలిగారు? ఈ రక్షణ టీవీ ద్వారా లేకపోతే ఈ సేవకుల ద్వారా చాలా ఇంపాక్ట్ వచ్చిందండి. హ్మ్. ఎందుకంటే మేము అందరి ఇళ్లలోకి వెళ్ళలేం కదండీ! అవునండి. అవునండి. మేము అందరి ఇళ్లలోకి వెళ్ళలేం. హ్మ్. కానీ ఇప్పుడు మీ రక్షణ టీవీ ద్వారా మేము కొన్ని వేల, లక్షల గృహాల్లోకి వెళ్ళామండి. అవును. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా దేవుని వాక్యం విని వాళ్ళు ఆల్మోస్ట్ చర్చికొచ్చినంత హ్యాపీ ఫీల్ అయ్యి తర్వాత రక్షణ టీవీ ద్వారా కూడా వాక్యం ఇక్కడ విని మా చర్చెస్‌కి వచ్చినోళ్ళు బలెమందున్నారు. ఓకే. రైట్. అయితే అంటే ప్రవీణ్ పగడాల గురించి మీరేం చెప్తారు ఒక మాటలో? అంటే చెప్పాలంటే ఆయన చేసిన పరిచర్యను, ఆయన చూపించిన ఇంపాక్ట్‌ని ఏ ప్ర రకంగా తీసుకుంటారు? ప్రవీణ్ పగడాల గారండి ఒక మాదిరికరమైన దేవుని సేవకుడండి. ఎప్పుడు గౌరవాలు కోరుకోలేదు. హ్మ్. ఎప్పుడు డబ్బును కోరుకోలేదు. హ్మ్. ఆయన పూర్తిగా ఆహ్, ప్రజలకి సేవ చేయాలి. హ్మ్. దేశానికి సేవ చేయాలి. హుహు. బైబిల్ ఎలా జీవించిందో హ్మ్. అలా జీవించి మనుషులకు నేను మాదిరిగా ఉండాలని హ్మ్. ఆయన ప్రయాసపడ్డారండి. తర్వాత ఆయన
చాలా తక్కువ కాలం జీవించిన ఉమ్, ఇప్పటికీ ఆయన మాటలు, ఉమ్, ఆయన మీరు ఈ రక్షణ టీవీలో తీసిన ఇంటర్వ్యూస్ ప్రజల గుండెల్లో దూసుకుపోతున్నాయి. అవును, అవును. కనుక ఆ దేవుడు వాడుకున్న పాత్ర ఉమ్, ప్రవీణ్ పగడాల గారని ఉమ్. నేను తప్పకుండా నేను చెప్పగలను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ పగడాల గారి గురించి తెలియజేసినందుకు. అలాగే ఆయన మరణించిన విధానం, లేకపోతే ఆయన అక్కడ ఏదైతే జరిగిందో ఆ తంతంతా చూసిన తర్వాత క్రైస్తవుల్లో ఒక ఐక్యత వచ్చినట్టుగా మనం గుర్తించాం. అలాగే అమెరికా దేశంలోనైతే ఈ మధ్య కాలంలో నేను అమెరికా వెళ్ళినప్పుడు చార్లీ చనిపోయినప్పుడు ఇంతకుముందు నేను చూసినప్పుడు చర్చెస్ పోసుకోవడం, అమ్మేసుకోవడం అలా జరిగేవి. కానీ మళ్ళీ చర్చెస్ నిండడం, మళ్ళీ క్రైస్తవులు బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలాంటి పరిచర్య అంటే ఇన్‌స్టిట్యూషన్స్‌కి, కాలేజెస్‌కి చార్లీ లాటోళ్ళు, లేపోతే ప్రవీణ్ పగడాల లాటోళ్ళు, ఈలాటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని పురిగొల్పిన విధానం, లేకపోతే వాళ్ళని క్రమపరిచిన విధానం, వాళ్ళు అడుగుతున్న వాళ్ళ మదిని తొలుస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పడం, ఇయన్నీ చేస్తున్నప్పుడు నిజంగా క్రైస్తవులు కదిలి వచ్చారనే చెప్పగలుగుతాం. అలాగే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన ఒక యూనిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాకినాడలో అలా జరిగిందంటారా? కాకినాడలో ప్రతి చిన్న పిల్లోడు స్పందించాడండి. అసలు ప్రతి పాస్టర్ గారు, అసలు ఆ లేడీస్, అసలు ఆయన చనిపోయినందుకు ఒక పీస్ మార్చ్ చేసామండి మేము. అవును. దగ్గర దగ్గర వేలల్లో వచ్చారు మనుషులు. అదే బ్రిడ్జ్ అంతా ఆ బ్రిడ్జ్ అంతా నిండి అసలు ఇంక మేము ఊహించలేదు. అవునండి. అసలు ఏంటి ప్రవీణ్ పగడాల గారు ఎంతమందిని అలా జయించగలిగారు, ఎంతమంది హృదయంలో ఆయన ఎలాగా ప్రేమని నెలకొల్పగలిగారు అని దేవుని కార్యం చూసినప్పుడు ఆయన మరణించి మాట్లాడుతున్న అవునా? దేవుని సేవకుడు సార్. చాలా సంతోషం సార్. అలాగే ఇప్పుడు పరిచర్య, మీ వ్యక్తిగత పరిచర్యలో ఇప్పుడు మీరు చేస్తున్న అంటే బ్లెస్సింగ్ బెరాకా బ్లెస్సింగ్ చర్చ్‌లో జరుగుతున్న పరిచర్య విషయాలకొస్తే ఇప్పుడు ఎన్ని సంఘాలున్నాయి? ఇప్పుడు దేవుని దయ వల్ల మాకు అంటే మేము బయట పెద్ద చర్చ్ ప్లాంటేషన్ చేయలేదు కానండి. కాకినాడలోనే మాకు ఒక 3-4 సంఘాలు ఉన్నాయి. ఇవి చేస్తూ మేము చర్చెస్‌ని ఎంకరేజ్ చేయడం, పాస్టర్స్‌ని ఎంకరేజ్ చేయడం, ఈ పరిచర్యలో దేవుడు మమ్మల్ని వాడుకున్నారు. అంటే మీ సంఘం విస్తరించిన విధానం అంటే ఒకటిగా స్టార్ట్ చేసి 2, 3, 4గా అలాగే రావడం చాలా గొప్ప విషయం. అట్లాగే ఇప్పుడు మరి సంఘంలో ఉన్న వేరే అంటే మీ ఏదైతే ఫెలోషిప్ ఉందో, ఈ ఫెలోషిప్‌లో ఏదైతే పాస్టర్స్ ఫెలోషిప్ ఉందో, దాంట్లో ఉన్న పాస్టర్స్‌ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు అనంటే ఎలా ప్రోత్సహిస్తూ ఉంటారు? ఎలా వాళ్ళను మీరు అంటే వాళ్ళకి సహాయకరంగా ఉంటారు? నేను అందరినీ ప్రేమించడం నేర్చుకున్నానండి ఫస్ట్. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం నేర్చుకున్నాను. వాళ్ళ కష్టాల్లో నేను పాల్గొనడం, లేకపోతే వాళ్ళు ఒకవేళ రమ్మంటే ప్రీచింగ్‌కి రమ్మంటే వెళ్ళడం. తర్వాత ఒక ఇతను లీడర్‌షిప్ కొరకు, డబ్బుల కొరకు, గొప్పతనం కొరకు ప్రయాసపడుతున్నారు, అది కాదు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను జీవించానండి. సో వాళ్ళందరూ కూడా నన్ను ఆ విధంగా ఒక రోల్ మోడల్ తీసుకొని ఈయన మంచి నాయకులని నన్ను కాకినాడ పట్టణంలో అందరూ అన్ని పాస్టర్ ఫెలోషిప్స్ నన్ను ప్రేమిస్తూ ఉంటారు. నేను అందరితో కూడా అలాగా కలిసిపోయి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అలాగే జిల్లా, అలాగే స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ లో కూడా నేను వాళ్ళల్లో ఒక వ్యక్తిలాగా వెళ్ళి ఏదో బాస్ లాగా కాకుండా దేవుడిచ్చిన పిలుపు, సర్వీస్ ఓరియంటెడ్ గా ముందుకు సాగడం వల్ల చాలా మంది దాన్ని చూసి ఎంకరేజ్ అవుతున్నారు. చాలా సంతోషం అండి. అయితే మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే సంఘ నాయకుడిగా, అలాగే జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా మీ బాధ్యత విస్తరించిన తర్వాత సంఘం అలాగే సంఘ కాపరిగా మీరున్నారు కాబట్టి మీ కాపరి బాధ్యత విస్మరించే పరిస్థితి ఏమన్నా వస్తుందా? లేదు సార్. నేను చాలా కాలం దేవుని మహాకృప వల్ల
సంఘంలో ఒక మంచి కాపరిగా ఉంటూ హ్మ్. చాలా మంది నాయకులను తయారు చేయడానికి, హ్మ్. దేవుని వాక్యము పరిచర్య చేసే వాళ్ళని తర్బీదునివ్వడానికి హుహు. దేవుడు సహాయం చేశారు. గనుక సంఘంలో ఉంటూనే, సంఘ పరిచర్య చేస్తూనే ఇంకా దేవుడు నాయకులు. సరిహద్దులు విశాలపరిచి జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రభువు వాడుకుంటున్నారు. ఓకే. ఒకవేళ మీ ఆబ్సెన్స్‌లో సంఘము నడిపించడాని కొరకు మంచి నాయకుల్ని సంఘంలోనే లేపారు. అవును సార్. అవును ఓకే. సార్. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. చాలా సంతోషం. చాలామంది ఈ రోజుల్లో ఏమవుతుందనంటే సంఘంలో ఉన్న నాయకులు, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని కాపరులుగా లేకపోతే వారికి స్పీకర్స్‌గా వాళ్ళకి ఒకవేళ తలాంతులుంటే వాళ్ళని వాడుకునేవి చాలా తక్కువ. అవును సార్. కానీ మీరు చెప్తున్నారు మేము వాడుకుంటాము. వాళ్ళని పెద్దలుగా నియమించామని. చాలా అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా సంఘాన్ని ప్రేమించిన వారైతే వారి సంఘాల్లో వాక్య పరిచర్య, తలాంతులు కలిగిన వాళ్ళని పైకి లేపి, వారికి తలాంతులున్నట్లయితే వారికి కావాల్సిన ఏదైతే తలాంతు ఉందో ఆ తలాంతును మీరు సంఘాల్లో వాడినట్టయితే సంఘం తప్పకుండా విస్తరించబడుతుంది. ప్రభు పరిచర్య విస్తారంగా జరుగుతుంది. అలాంటి మాదిరికరమైన గొప్ప సాక్ష్యాన్ని మనం వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే సరే మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే సార్, దేవుడు చాలా మంచి అనుభవం ఇచ్చాడు. ఇంకా హ్మ్. క్వాలిటీ సర్వీసెస్ చేస్తూ, నేను ప్రభువుకి ఇంకా దగ్గరగా జీవిస్తూ, ఆయన ఉద్దేశాల్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి, నా జీవితంలో దేవుని పనిని ముగించాలనేది హ్మ్. నా అంతిమ కోరిక. థాంక్ యూ అండి. అయితే మీరు ఈ ఈ జిల్లా రాష్ట్ర నాయకులుగా ఉన్నారు కాబట్టి, ఏదైనా ఒక కాజ్ కొరకు అందరిని పిలిచినప్పుడు, మణిపూర్‌లో జరిగిన విధ్వంసం కానీ, అలాంటివి ఏదైనా జరిగినప్పుడు, మీరు పిలిచిన పిలుపును విని ప్రజలు స్పందించి, వారికి సపోర్ట్‌గా నిలిచే అవకాశం ఏమైనా ఉంటదా? అలాంటివేమన్నా చేస్తారా? చేశాను సార్. ఆ! మణిపూర్ విషయంలో ఒక పిలుపిచ్చినప్పుడు హ్మ్. చాలా మంది ముందుకొచ్చారండి. హ్మ్. తర్వాత వారు చాలా లక్షల రూపాయలు హ్మ్. మణిపూర్ ప్రజలకి హ్మ్. సహాయం చేయడానికి హ్మ్. లక్షల్లోనే హ్మ్. కాకినాడ నుంచి దరిదాపు ఒక 30, 40 లక్షలు హ్మ్. రూపాయలు వారు ఇచ్చినప్పుడు అది ఒక 5 బృందాలుగా, హ్మ్. ఒకే బృందంగా కాకుండా 5 బృందాలుగా ఎక్కడ అవసరత ఉందో హ్మ్. పాస్టర్సే వెళ్లి హ్మ్. వారికి స్వయంగా అందజేసి రావడానికి ఓహ్! మణిపూర్ వెళ్లి మణిపూర్ వెళ్ళి సార్ నేను కూడా ఎళ్ళాను. హుహు. చాలా మంది పాస్టర్స్ తర్వాత ఏఐసీసీ వారు హ్మ్. వాళ్ళు ఒక బృందంగా వెళ్లి వారు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టారు. హ్మ్. తర్వాత అక్కడ చాలా మందికి సర్వీస్ చేసి హ్మ్. మేము పరిచయం చేసాం సార్. సో, ఒక కాల్ ఇచ్చినప్పుడు దానికి చాలా మంది స్పందించారు. ఓకే. ఫైనల్‌గా మీకు ఓ క్వెషన్ ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయని చెప్పారు. సో, మీరు ప్రభు పరిచర్యలోకి వచ్చింది మీ ఉదర పోషణార్థమా? లేకపోతే నిజంగా ప్రభు పిలిస్తే వచ్చారా? అసలా ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత సేవకు రావడం అనేది ఒక ఆధిక్యంగా తీసుకున్నాను సార్. హ్మ్. అసలా డబ్బు అనేది డబ్బు కొరకు సేవ చేయడం అనేది అనేటటువంటిది నాకు చాలా అసలు ఇష్టం లేని పని. ఓకే. ఎందుకంటే డబ్బుల కొరకు సేవ రాలేదు. డబ్బుల కొరకు సేవ చేయాలనుకుంటే బోలెడు ఉద్యోగాలు నేను చేయొచ్చు, బోలెడు వ్యాపారాలు చేయొచ్చు. హ్మ్. కానీ సేవ చేయడానికొచ్చాం. సేవ చేస్తున్నాం గనక దేవుడు మా అవసరాలు తీరుస్తున్నారు సార్. ఓకే. అంతేగాని సేవ చేయడం అనేటటువంటిది డబ్బు సంపాదన కొరకు కాదు. హుహు. ఏదో ఆహ్, న గొప్పోళ్ళయిపోవడానికి కాదు సార్. ఓకే. సో, మీరు చిన్నగా స్టార్ట్ చేసిన ఈ పరిచర్య ఉన్నతంగా ఎదిగింది. ఈ ఎదిగిన ఈ ఎదుగుదలను బట్టి చిన్న వాళ్ళని చూసినప్పుడు కిందికి చూడడం, తక్కువగా చూడడం ఎప్పుడైనా జరుగుతదా? ఆహ్, నాకు చిన్న స్టేజ్ నుంచి నేను పైకొచ్చానండి. ఓహ్! నలుగురితో స్టార్ట్ చేశాను నేను. ఓకే. ఈరోజు వ్యా వ్యా వే వే 1000కి పైగానే చర్చి గ్యాదరింగ్స్ ఉంటాయి. ఓకే. ప్రభు సహాయం చేశారు. కానీ హ్మ్. నా హృదయం ఎప్పుడు కూడా హ్మ్. దే ప్రజలు డబ్బును బట్టి, హ్మ్. లేపోతే ఇంకో దాన్ని బట్టి చిన్నవారు, హ్మ్. వీళ్ళు పెద్దవారు అనేటటువంటి తామతాన్ని అసలు చూడబుద్దేయదు సార్. ఓకే. ఎందుకంటే చిన్నవారిని మనం గుర్తించినప్పుడు చిన్నవారిని మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. హుహు. మా నాన్నగారు చిన్న చిన్న సేవకుల్ని హ్మ్. ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేసి 30 గ్రామాల్లో
చాలా చక్కగా హెల్ప్ చేశారండి. ఉమ్, మళ్ళీ మా నాన్నగారు వారి దగ్గర నుంచి ఏం కోరుకోలేదు. ఓకే అలా అది ఇప్పుడు నాకు కూడా ఉండి మేము కూడా అలాగా ఓకే ప్రతి చిన్న సేవకుడిని ఎంకరేజ్ చేసి వాళ్ళకి మనమే చేయవలసిన హెల్ప్ చేయడానికి దేవుడు సహాయం చేస్తారు. అద్భుతం. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకొక 2 క్వశ్చన్. చెప్పండి సార్. మీకు రోల్ మోడల్ దైవ సేవకుడు అని అడిగితే ఎవరున్నారు ఇక్కడ కాకినాడ పట్టణంలో? నాకు గోవాడ పూర్ణచంద్రరావు గారని ఉహు, వారు సిఎస్ఐ చర్చ్ పాస్టర్ గారండి. ఉహు, వారు ఈ లీడర్షిప్ విషయంలో ఉమ్, ఆయన్ని నేను ఆదర్శప్రాయంగా తీసుకుని ఆయన చాలా విషయాలు చెప్పారండి. ఓకే ఎలాగన నేను ఎలాగ లీడర్ అయ్యాను అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పి నన్ను ప్రభావితం చేశారండి. ఓకే తర్వాత కాకినాడలో నన్ను ఇంకా ప్రభావితం చేసిన వాళ్ళు హౌస్ ఆఫ్ ప్రేయర్ విజయ్ కుమార్ గారు. Okay. ఆయన పరుగు, ఆయన ఆసక్తి ఇప్పటికీ మాకు ఛాలెంజే. ఓకే ఆయన చర్చి మినిస్ట్రీ, ఉహు, సువార్త విషయంలో పాస్టర్స్ ని ఎంకరేజ్ చేయడంలో మాకు ఆయన మంచి గురి సార్. ఓకే. అయితే మీరు అంటే మీకు కాకినాడ పట్టణం వరకు చెప్పారు. రాష్ట్రం, దేశం అంతటా మీకు అంటే వారి పుస్తకాలు చదివో లేకపోతే వారి మాటలు వినో ప్రభావితం చెందబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? మీరు ప్రభావితం చెందారు సార్ నేను బాగా ప్రభావితం అయినటువంటి సేవకులు బక్సింగయ్య గారు. బక్సింగయ్య గారిని నేను అమెరికా వెళ్తే అమెరికాలో భక్తిని తెచ్చిస్తున్నాను. బెంగళూరు సిటీ వెళ్తే ఆ సిటీ అంతా భక్తిగా తెచ్చిస్తున్నాను. నేను ఆశ్చర్యపడ్డాను. ఒక వ్యక్తిని దేవుడు ప్రపంచం అంతటా ఎలా వాడుకున్నారు, దేవుడు పిలిచిన వారు ఎలా వాడబడతారు. జాషువా డానియల్ అయ్య గారు కూడా వారు కాకినాడే. మేము వారి క్యాంపస్ లోనే ఉండేవారు. వారి పెద్దమ్మ గారి క్యాంపస్ లో జాషువా డానియల్ గారు, డానియల్ అయ్య గారు, ఎల్ఈఎఫ్ లీడర్స్ అందరూ అక్కడికి వచ్చేవారు కనుక వారిది కూడా నేను చూసి చాలా ప్రభావితమైంది. ఎల్ఈఎఫ్ సేవ ఎలాగ దేవుడు అంతర్జాతీయంగా తీసుకుని వెళ్ళాడు, అలాగే బక్సింగ్ గారి సహవాసాలు ఎలాగ అంతర్జాతీయంగా తీసుకెళ్లారు. అది దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఎలా ఉంటది అనేది నేను వారి జీవితాల్లో ఆ ఆర్గనైజేషన్స్ లో చూసాను. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకొక 2 ప్రశ్నలు అని చెప్పాను. అయితే 1 word గా చెప్పేసేయండి. మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ లేకపోతే ఇంకా వేరే ప్రైవేట్ పుస్తకాలు క్రీస్తుకు సంబంధించిన కీర్తన పుస్తకాలు ఏదైనా దాంట్లో నుంచి మంచి పాట అని అంటే ఏ పాట? మేము ఫ్యామిలీ ప్రేయర్ లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే పాడుకుంటాం అండి. ఓకే అందులో భజన చేయొచ్చు భక్త పాలక అనే పాటలో ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్య అనే పాట నాకు చాలా ఇష్టం. పాటలు పాడే గాస్పల్ సింగర్స్ లో మీకు నచ్చిన గాస్పల్ సింగర్ అంటే? బిల్మోరియా గారిని నేను ఎక్కువగా లైక్ చేసేవాడిని. ఓకే ఆయన పాటలు మాతలో మన అయ్య గారి పాటలు సందేశాలతో ఉండేవి. ఓకే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అద్భుతమైన మీ పరిచర్య ఇంకా విస్తరించబడి అనేకులు దీవించబడాలని నా హృదయపూర్వకంగా, నా వ్యక్తిగతంగా, అలాగే రక్షణ టీవీ తరఫున, రక్షణ టీవీ యాజమాన్యం తరఫున మీకు తెలియజేస్తున్నాను. మీకు కూడా నా వందనాలండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరి నా విషయాలన్నీ కూడా అనేక మంది వినడానికి మీరు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రేక్షకులందరూ కూడా మీ కుటుంబాలు, మీరు ఆధ్యాత్మిక జీవితంలో బహుగా దీవించబడాలని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ప్రభువుని వెంబడించి ఆయన రాజ్యం కట్టేవారు ఉండాలని, ఆయన చేత ప్రభావితం అవడమే కాదు మనం అనేక వేల మందిని ప్రభావితం చేయాలని నేను కోరుకుంటూ మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సువార్తికుని స్వాగతం. కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. మా అడ్రస్ మరి ఒకసారి, సువార్తికుని స్వాగతం, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000.